రాణివారి నగరంలో ఒక వజ్రాల హారం పోతుంది. ఆ నగరంలో 5 వ్యక్తుల మీద అనుమానం వచ్చి వారిని రాణి వద్దకి తీసుకొస్తారు. రాణి వెంటనే ఆ 5 ఒక పరీక్ష పెడుతుంది. ఒక చీకటి గదిలో ఒక కుండ ఉంది. మీరు 5 వెళ్లి దానిని ముట్టుకొని బయటికి రావాలి. ఎవరి చేతికైతే మాయాకుండ మసి అంటుతుందో వారే దొంగ అని చెబుతుంది. అలా 5లో ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తుంది. బయటికి వచ్చిన 5 చేతులు చూపించమని చెబుతుంది. వెంటనే ఆ 5 చేతులు చూపిస్తారు. వారిలో 4 చేతులు మసితోటి, ఒకరి చేతులు మాత్రమే మసి లేకుండా ఉంటాయి. కానీ రాణివారు చేతులకు మసి లేని అతనే దొంగ అని అంటుంది. ఎందుకు? బాగా ఆలోచించి మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. నిజానికి కుండకు ఎటువంటి మాయా లేదు. రాణిగారి ఉద్దేశంలో ఎవరైతే దొంగతనం చేశారో వారు కుండని ముట్టుకోరని. ఇప్పుడు దొంగ ఈజీగా పట్టుపడిపోయాడు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.